మిత్రమా, జీవితంలో ఇవి మీరు తప్పకుండా నేర్చుకోవాల్సిన విషయాలు. ఒకటి, అమ్మడం మరియు బేరమాడడం నేర్చుకోండి. మీరు ఆలోచిస్తున్నది మీకు అనిపించింది స్పష్టంగా చెప్పడం నేర్చుకోండి. ఇక మూడు, ఏదైనా పని చేస్తే అది కష్టంగా అనిపిస్తే దాన్ని చిన్న చిన్న దశలుగా విభజించండి. నాలుగు, తక్కువ మాట్లాడండి, ఎక్కువ నేర్చుకోండి. ఐదు, నేను ఇలాగే ఉంటాను అంటే కుదరదు మిత్రమా, సిచ్యువేషన్కి తగ్గట్లుగా మారాలి. ఇక ఆరు, అవసరమైతే విడిచిపెట్టడం నేర్చుకోండి, అది వస్తువైనా మనిషైనా సరే. ఇక ఏడు, నీది నాది ఒక్కటే ప్రాబ్లం, అదేంటంటే మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండడం, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడడం. అది మార్చుకుందాం మిత్రమా. ఎనిమిది, విఫలమైన తర్వాత తిరిగి ప్రయత్నించడం నేర్చుకోండి. తొమ్మిది, పరిస్థితి ఎలా ఉన్నా సరే మీ పని మీరు చేసుకోవడం అలవాటు చేసుకోండి. 10, నేర్చుకోవడం ఎలా అన్నది నేర్చుకోవడం. 11, ఇతరులను సహాయం కోరడం కోసం అస్సలు మోమాట పడద్దు మిత్రమా. అర్థమైందనుకుంటా. మగాడి కోసం కొన్ని రూల్స్ చెప్పన మిత్రమా. 1, నీది నిజమైన ప్రేమ అయితే అమ్మాయిని నీ పక్కన ఉండాలనుకో, కానీ పక్కలో కాదు. 2, మగాడి ప్రేమ ఆడదాన్ని కన్న తల్లిలా మార్చేదిగా కాకుండా తెలివైన దానిగా మార్చేలా ఉండాలి. అప్పుడే శక్తివంతమైన ఆడది పుడుతుందని తెలుసుకో మిత్రమా. ఇక 3, పాస్ట్ లైఫ్ గురించి వీలైనంత తొందరగా వదిలేసే. ఎందుకంటే ఉన్న వాళ్ళని కాపాడుకోవాలంటే వెళ్ళిపోయిన వారి గురించి అస్సలు బాధపడకూడదు. ఇక 4, కొన్నిసార్లు నువ్వు జరిగింది చెప్పకపోతే ఎదుటివాడు చెప్పిందే నిజం అనుకుంటారు. అందుకే జరిగింది చెప్పుకోకపోవడం ఎప్పుడు కూడా నీ తప్పే అవుతుంది. ఇక 5, ఎన్నో అవసరాలకి ఎంతో మందిని సహాయం చేయమని బ్రతిమలాడి ఉంటావు కదా. ఐమ్ షూర్ నీ సలహాలే కానీ సహాయం దొరికి ఉండదు. ఎందుకంటే డబ్బుల కంటే ముందుగా క్యారెక్టర్ని సంపాదించుకోవాలి మిత్రమా. క్యారెక్టర్ ముఖ్యమని తెలుసుకో. ఇక 6, ఫ్రెండ్ మోసం చేశాడనో లవర్ వెళ్ళిపోయిందనో నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు. ఎవరెవరో పర్మనెంట్ అనుకునే మనం కూడా పర్మనెంట్ కాదు కదా ఈ లైఫ్లో. అర్థమైందా మిత్రమా. ఇక 7, ఒకరిని మర్చిపోవాలంటే వాళ్ళని మనం ద్వేషించాల్సిందే, లేకపోతే వాళ్ళ జ్ఞాపకాలు మనల్ని పిచ్చోళ్ళు చేస్తాయి. కష్టమైనా పర్లేదు మిత్రమా, వాళ్ళని ద్వేషించు. ఇక ఫైనల్గా ఒక్క మాట మిత్రమా, అందరికీ ఈజీగా అర్థమయ్యేంతగా అస్సలు బ్రతకవద్దు. అర్థమైందనుకుంటా. ఆడవాళ్ళ గురించి కొన్ని డార్క్ సీక్రెట్స్ చెప్తాను, కాస్త దాచుకో మిత్రమా. 1, వీడిని కేర్ చేయకపోతే కోల్పోతానేమో అన్న భయంతోనే నీకు రెస్పెక్ట్ ఇస్తుంది. నువ్వు ప్రేమించే అమ్మాయి ఆమె తప్ప నీకు వేరే ఆప్షన్ లేదని ఆమెకు అర్థమైపోతే ఆమెకు నువ్వు చులకనైపోతావు. అలాగే నీకంటే బెటర్ క్యాండిడేట్ తనకి దొరికిన క్షణమే ఆమెకు నువ్వు ఒక బానిసలా కనిపిస్తావు. ఇక 2, అమ్మాయిలు ఒక్కొక్కసారి అబ్బాయిల కోపాన్ని పరీక్షిస్తారు. ఆమె చేసింది చిన్న తప్పే అనుకొని నువ్వు వదిలేస్తావు, కానీ ఆమె ఆ తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తుంది. అసలు ఈ సిచ్యువేషన్ పాయింట్ ఎంతవరకు క్రాస్ చేయొచ్చు అని ఆమెను పరీక్షిస్తుంది. ఇలాంటి అమ్మాయిలతో చాలా డేంజర్ మిత్రమా. ఇది కొంతమంది అమ్మాయిలకి సుమా, అందరికీ కాదు. ఇక 3, నీ పని అంతా పక్కన పెట్టి ఆమెతో టైం స్పెండ్ చేసినా సరే నీ మీద ప్రేమ కొన్నాళ్ళే ఉంటుంది. లక్ష్యం లేని మగాడితో ఏ అమ్మాయి కూడా ఉండాలి అనుకోదు, ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ వెతుకుతుంది. ఇక 4, మగాడు ఎవరితో అయినా గొడవ పడినా డిఫరెన్సెస్ వచ్చినా మళ్ళీ వాళ్ళ మొహం చూడ్డు, వాళ్ళ అటెన్షన్ కూడా కోరుకోడు. కానీ అమ్మాయిలు అలా కాదు. వాళ్ళకి నచ్చని అబ్బాయి దగ్గర నుంచి కూడా పాజిటివ్ కామెంట్స్ కోసం ఎదురు చూస్తారు, గుర్తింపు కోరుకుంటారు. ఎందుకంటే అటెన్షన్ ఆమె కరెన్సీ కాబట్టి. అర్థమైందనుకుంటా. 5, మగాడు ఒకసారి బ్లాక్ చేసిన వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించడు. కొంచెం టైం తర్వాత వాళ్ళ గుర్తు కూడా ఉండరు. కానీ అమ్మాయిలు బ్లాక్ చేసిన వాడిని కూడా మర్చిపోరు. గట్టిగా మాట్లాడితే వాడు బ్లాక్లో లేదు, బ్రేకప్లో ఉన్నాడంతే. అర్థమైందనుకుంటా మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా,
అర్ధరాత్రి కూడా నిద్రలేపి ఏడిపించేంత శక్తి ఒక్క నీ జ్ఞాపకాలకు మాత్రమే ఉంటుందని గుర్తుపెట్టుకో. ఈ ప్రపంచంలో మన వల్ల కాని పనేంటో తెలుసా? మన పని మనం చేసుకోవడం. జీవితంలో ఈ విషయాలన్నీ అర్థమయ్యాకే నీకు అసలైన మెచ్యూరిటీ వచ్చినట్టు మిత్రమా. అవేంటంటే, బ్రతికుండగానే చంపేసేదేంటో తెలుసా? మన ఆర్థిక పరిస్థితులు, స్థితిగతులు, మన చుట్టూ ఉన్న సమస్యలు, దానికి తోడు మంది ఏడుపు. నీకు ఎవ్వరూ సహాయం చేయనందుకు కాదు, నువ్వు ఎవ్వరికీ సహాయపడలేకపోతున్నందుకు చాలా బాధపడతావు నువ్వు. ఇక 2, నీకు హెల్ప్ చెయ్యకపోగా అది చెయ్యి ఇది చేయని సలహాలు ఇస్తారు కొంతమంది. ఉచిత సలహాలు మార్కెట్లో దొరికే డ్రగ్ లాంటివి. డిమాండ్ కన్నా సప్లై ఎక్కువగా ఉంటుంది మిత్రమా. ఇక 3, భయం ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడం వల్ల రాదు, మనుషులు వదిలేస్తారేమో అని భావాలతో ఆడుకుంటారేమో అని వస్తుంది. ఇక 4, నువ్వు ప్రాఫిట్ ఇవ్వలేవంటే నీ మీద ఇన్వెస్ట్ చేయరు. అది బంధమైన బిజినెస్ అయినా సరే. జ్ఞాపకం ఉంచుకో మిత్రమా. ఇక 5, నీ చేతిలో రూపాయి లేకపోతే ఫ్రీగా వచ్చే గాలి కూడా మనస్ఫూర్తిగా పీల్చుకోలేవు. ఇక 6, మీరు సిగ్గు లేకుండా బ్రతకగలిగితే జీవితం చాలా సులభం మిత్రమా ఈ రోజుల్లో. ఇక 7, ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా సరే జీవితాన్ని సరిగ్గా ఆస్వాదించాలంటే మానసిక స్థితి బాగుండాలి. 8, మన వయసు పెరిగే కొద్దీ ఏడుపు శబ్దం తగ్గిపోతుంది మిత్రమా. 9, ఎన్నో కన్నీళ్లు దాటుకుని ఇంకా నిన్ను నువ్వు మోస్తున్నావంటే అంతకు మించి ఏం గెలవాలి ఈ జీవితానికి. అర్థమైందా మిత్రమా? ఏదైనా సరే నీ జీవితంలో నువ్వు కొన్నిసార్లు కఠినంగా ఉండాలి. ఎందుకో తెలుసా? మనల్ని ఎంతమంది అణగద్రొక్కాలని చూసినా బెదిరిపోకూడదు. ఒక్కసారి మనం బెదిరిపోయామంటే వంచిన తలను కూడా పైకెత్తరు మిత్రమా. ఇంకా 2, రిలేషన్ బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు. అదే రిలేషన్ చెడినప్పుడు నీ విషయాలు అందరికీ కూడా చెప్తారు మిత్రమా. ఇక 3, డబ్బును నమ్ముకున్న బంధాలే కాదు, మనుషుల్ని మనసుల్ని నమ్ముకున్న బంధాలు కూడా చాలా ఉంటాయి. అందుకే నీ వాళ్ళ కోసం నువ్వు ఎదురు ఈదాల్సిందే మిత్రమా. ఇక 4, అవసరమున్నా లేకుండా ఒకేలా ఉండడం నేర్చుకోవాలి. అవసరం కోసం నటించడం మొదలు పెడితే జీవితాంతం నటిస్తూనే బ్రతకాల్సి వస్తుంది. ఇక 5, అందరూ ఉన్నప్పుడు బ్రతకడం కాదు మిత్రమా, నీతో ఎవ్వరూ లేకున్నా ఎలా బ్రతకాలో నేర్చుకో. ఎందుకంటే ఈ రోజుల్లో ఏ బంధం ఎలా వదిలిపెడుతుందో తెలియదు కదా. ఇక 6, కాలం కంటే వేగంగా మారే మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఎవ్వరిని కూడా అతిగా నమ్మద్దు. ఇక 7, కన్నీళ్లు వదిలేసిన వాడు కొంచెం కఠినంగా ఉంటాడు, ఉండాలి కూడా. అంతే కదా మిత్రమా. ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత మిత్రమా. ఆత్మవిశ్వాసం మన ఆయుధం అయితే విధిని కూడా వీధిపాలు చేయొచ్చు. భయపడుకు మిత్రమా, పద, నేను ముందుండి నిన్ను నడిపిస్తా. ఒక ఆడది వదిలేసి వెళ్ళిపోయే ముందు గొడవ మొదలు పెడుతుంది. ఒక మగాడు వదిలేసి వెళ్ళిపోయే ముందు గొడవ ఆపేస్తాడు. ఇది కొంతమంది ఆడవాళ్ళకి, కొంతమంది మగవాళ్ళకి మాత్రమే మిత్రమా. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.